టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. సాధారణ ఎన్నికల తరహాలోనే పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్లో బారులు తీరారు. ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించడం, పోలింగ్ సిబ్బందిగా విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటర్లుగా పాల్గొనడం గొప్ప అనుభూతిగా ఉందన్నారు. రేపు రిటైర్మెంట్ ఉండి ఈ రోజు ఓటింగ్లో పాల్గొన్నామని అంటున్న టీచర్స్ వద్ద నుంచి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియనైతే ఉదయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సజావుగా సాగుతుంది. 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ఇప్పటికీ సుమారుగా ఇటు హన్మకొండ సిటీలో మాత్రం 20% పైగా నమోదైంది. రూరల్లో కూడా 12 నుంచి 15% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రక్రియనైతే సాధారణ ఎన్నికల తరహాలో ఉపాధ్యాయులు తమ వంతు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఇటు మహిళా టీచర్లు కావచ్చు, ఇటు మిగతా టీచర్లు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరి మరి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్యంలో ఓటు విలువకున్న ప్రాముఖ్యతను ఇన్ని రోజులు ఒక అవేర్నెస్ చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఈ రోజు స్వయంగా కూడా ఆ ఎన్నికలలో పాల్గొని తమ యొక్క బాధ్యతను మాత్రము గుర్తు చేసుకుంటూ కూడా వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా పార్టిసిపేట్ చేయడం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. కొంతమంది ఉపాధ్యాయులు ఇక్కడ ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. మహిళా ఉపాధ్యాయులు. మేడం చెప్పండి, ఓటు వేశారా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? నేను ఓటు వేశానండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఒక టీచర్గా, ఒక జూనియర్ లెక్చరర్గా నేను ఇట్లాంటి డ్యూటీలు ఎన్నో చేశాను. నేను మొబిలైజ్ చేసేదాన్ని, ప్రతి వాళ్ళు ఓటును ఉపయోగించుకోవాలి. 18 సంవత్సరాల నిండిన ప్రతి విద్యార్థి నుండి మేము జూనియర్ కాలేజీలో చెప్పేవాళ్ళం. తర్వాత ఉపయోగించుకోవటం అనేది మనకే మంచిది. అది మనం జీవిస్తున్న దానికి, మన హక్కుల గురించి, మనకు రావాల్సిన అవకాశాల గురించి మన ప్రతినిధులుగా వాళ్ళు ఎన్నుకుంటాం. కాబట్టి వాళ్ళు మనకు కావాల్సినవి, మనకి ఒక తల్లిగా తండ్రిగా పోటీ చేసిన వాళ్ళు మనకు అవసరాలు తీర్చే విధంగా రాయితీలు, మనకు రావాల్సిన అవకాశాలను గవర్నమెంట్ తరపున మనకి అందిస్తారని నా భావన. ఇది ఉపయోగించుకోవటం అనేది బాధ్యత. లేకపోతే మనం ఉన్నామా లేమా అనేది తెలియదు. మనకి మన పని చేసినప్పుడే జీతానికి పాత్రులు, మన హక్కు వస్తుంది. నేను ఓటేసాను, నాకెందుకు చేయలేదు, అది ఉపయోగించుకున్నది తెలివైన పని. మేడం, అంటే సాధారణ ఎన్నికల్లో ఓటర్లను ఒక అధ్యాపకులుగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, అవేర్నెస్ చేసేవారు. ఒక ఉపాధ్యాయురాలుగా మీ ఉపాధ్యాయ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిది. ఎందుకనంటే మనకంటూ ఒక ప్రతినిధి ఉండాలి. మామూలుగా జనరల్గా అయితే అందరూ అడుగుతారు. మన ఎడ్యుకేషన్ తరపున మనకు రావాల్సిన సమస్యలు, మనకు కావాల్సినవన్నీ మన తరపున పెద్దలుగా వాళ్ళ పాత్ర పోషించి అడుగుతారని నాకు సంతోషం. అట్లాగా ఉండటమే మంచిది. మన ప్రతినిధులుగా ఉండటమే నాకు మంచి అనిపిస్తుంది. ఎన్నోసారి మేడం మీరు టీచర్ ఎమ్మెల్సీలో ఓటు? 5 టైమ్స్ వేసానండి. 5 టైమ్స్ వేసాను. నేను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నా. రేపే నాకు లాస్ట్ రిటైర్మెంట్. 61 సంవత్సరం నిండింది. ఎన్నో డ్యూటీలు చేశా నేను. 1990 నుంచే ఈ డ్యూటీలు చేస్తున్నా. ఫస్ట్ 7-8 డ్యూటీలు కంపల్సరీగా చేశా. ఎమ్మెల్సీ నేను ఓటు వేశాను, కానీ ప్రతి ఓటు నేను డ్యూటీలో ఉన్నా కానీ ఉపయోగించుకున్నా. నాకు మంచిగా పని చేస్తారన్న వాళ్ళకి నా ఓన్గా నేను ఎవరు చెప్పేది విన్ను. నాకు నచ్చిన వాళ్ళకి నేను వేసుకున్నా. అది మన హక్కు. అది ఎవరో చెప్తే వేయటం, లేవద్దు అన్న వాళ్ళకి మానేయటం కాకుండా. థ్యాంక్ యూ. అది మనం చూస్తున్నాము. చివరి రోజు కూడా బాధ్యతగా ఓటు వేసామంటున్నారు మరికొంతమంది. మేడం, ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్? ఓటేసారా? బాగున్నాయండి అరేంజ్మెంట్స్. అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా పని కూడా 2 పెట్టారు. అవి పెట్టడానికి బాగానే ఉంది. నా అరేంజ్మెంట్స్ చాలా క్విక్గా అవుతుంది. ఇక్కడ ఇది కూడా పంపడం కూడా వాళ్ళొకరు వీళ్ళకని పంపకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారండి. అంటే యాజ్ ఎ టీచర్గా మీ టీచర్ ఎమ్మెల్సీలో పార్టిసిపేట్ ఎలా ఫీల్ అవుతుంది? నేను ఇది ఫస్ట్ టైం కాదండి, 3rd టైం ఇది అవుతుంది. ఇది కొత్తగా ఏం కాదు. మాకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడం, మాకు ఇది ఒక అవకాశాన్ని ఇవ్వడం, మా సమస్యల గురించి ప్రశ్నించే హక్కుగల నాయకుని ఎన్నుకోవడం మా ఉద్దేశం టీచర్స్. అది మనం చూస్తున్నాము. యాజ్ ఎ టీచర్స్గా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా ప్రతినిధి మేము ఎన్నుకుంటామంటూ కూడా మహిళా టీచర్లు చెప్తున్నారు. ఏర్పాట్లు కూడా బాగున్నాయి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ఏర్పాట్లు సజావుగా ఉండడంతో అయితే మేము ప్రశాంత వాతావరణంలో ఓటు వేసి బయటకు వస్తున్నామని కూడా మహిళా టీచర్లు చెప్తున్నారు. పెద్ద ఎత్తునైతే మహిళా టీచర్లు క్యూ లైన్లలో బారులు తీరిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఇటు మహిళా టీచర్లు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్కి అయితే వచ్చారు. ఉదయం నుంచి కూడా 8 గంటల నుంచి కూడా ప్రారంభమైంది. ఇటు మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ
మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా కేంద్రాలలో సుమారుగా 15% పైగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఒక మహిళా టీచరు జారిపడింది. అది ఓవరాల్గానైతే మనకు ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. పెద్ద ఎత్తునైతే ఓటింగ్లో పాల్గొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ వాటర్తో జారిపడింది మహిళా టీచర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటింగ్ సరళికి సంబంధించి అయితే టీచర్స్ పార్టిసిపేట్ చేయడం మనం చూస్తున్నాము. మహిళా టీచర్లు అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క ఓటింగ్ సరళిలో పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఓటు వేసి తమ యొక్క ఓటు హక్కును కూడా నమోదు చేసుకొని బయటికి వస్తున్నారు. ఇటు హన్మకొండలోని ఇటు కేడీసీ కాలేజీతో పాటు ఆర్ట్స్ కాలేజీలోని లా కాలేజీలో, అటు కాకతీయ యూనివర్సిటీ సెంటర్లలో, అటు మిగతా పాఠశాలలలో, అటు వరంగల్కి సంబంధించి ఇస్లామియా కాలేజీలో, అదేవిధంగా కిలో వరంగల్లోని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ యొక్క అన్ని పోలింగ్ కేంద్రాలలోనైతే ఏర్పాట్లు సజావుగా ఉండడంతో అయితే తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ సాగుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.